ఛానల్ పెట్టి చాలా రోజులు అవుతుంది కానీ మానిటైజేషన్ మెయిల్ అయితే రాలేదా? సబ్స్క్రైబర్స్ అయ్యారు కానీ వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వలేదా? మానిటైజేషన్ అయిపోగానే మనకి ఇమీడియట్లీ యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయా? కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు, సో ఫుల్ వీడియోస్ పెట్టాలా లేకపోతే షార్ట్స్ పెట్టాలా? Hello to my YouTube extended family. Welcome back to my channel Travel with Shireen. I'm back again with a new vlog. సో ప్రీవియస్లీ నేను వీడియో అప్లోడ్ చేశాను కదా రిగార్డ్స్ టు ద ఫైనల్లీ మానిటైజ్డ్ అని చెప్పి నా ఛానల్లో. సో దాని రిలేటెడ్ అయితే నాకు కింద చాలామంది కామెంట్స్ చేశారు దట్ వాళ్ళ క్వారీస్ కానీ ఎలా మానిటైజేషన్ అయింది ఏంటి అనేది. సో దాని రిలేటెడే నేను ఇప్పుడైతే ఈ వ్లాగ్ చేస్తున్నాను. డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ టిల్ అండ్ ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ అ ఫస్ట్ టైం వాచర్ జస్ట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. లాస్ట్ వీడియో నేను ఏదైతే పెట్టానో సో దాని కింద కామెంట్స్ చూసిన దాని తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే చాలామంది మానిటైజేషన్కి, సబ్స్క్రిప్షన్కి, వాచ్ అవర్స్కి చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారని అయితే నాకు అర్థమైందనమాట. సో దాని రిలేటెడే నేను ఈ వీడియో చేయాలనుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబర్స్, వాచ్ అవర్స్కి మన మానిటైజేషన్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. బికాజ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఏమనుకుంటున్నారంటే 1000 సబ్స్క్రైబర్స్ అయిపోయారు కదా, సో నాకు ఎందుకు ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు అనుకుంటున్నారు. అండ్ కొంతమంది ఏంటంటే 3000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయిపోయాయి బట్ నాకు కింద ఎలాంటిది వైటీ స్టూడియోలో కానీ ఎక్కడ ఏం కనిపించట్లేదని కొంతమంది నాకు కామెంట్ చేశారు. సో అవన్నీ నేను క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కోసం ఇప్పుడు ఇది చేస్తున్నా. మన వీడియో మనం ఫస్ట్ మానిటైజేషన్ అంటే ఏంటి ఆ స్టెప్ వైజ్గా అయితే మనం వద్దామన్నమాట. సో ఇందాక ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టే మానిటైజేషన్ అనగానే మనకి 2 మానిటైజేషన్స్ ఉన్నాయి. వన్ ఇస్ మినీ మానిటైజేషన్ అండ్ అదర్ వన్ ఇస్ ఫుల్ మానిటైజేషన్ అనమాట. సో మినీ మానిటైజేషన్లో 500 సబ్స్క్రైబర్స్, 3000 వాచ్ అవర్స్ మ్యాండేటరీ. అండ్ ఫుల్ మానిటైజేషన్ అంటే కనుక 4000 వాచ్ అవర్స్ అండ్ 1000 సబ్స్క్రైబర్స్ అయితే కంపల్సరీగా ఉండాలి. సో కొంతమంది ఏమనుకుంటున్నారంటే నాకు 1K సబ్స్క్రైబర్స్ అయిపోయారు కదా, సో నా మానిటైజేషన్ అయిపోయింది అనుకుంటున్నారు. బట్ ఇట్స్ కంప్లీట్లీ రాంగ్ అనమాట. అలా ఉండదు. 1000 సబ్స్క్రైబర్స్ అయినా కూడా మనకి 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అవుతేనే దెన్ యూ ఆర్ అన్ అఫీషియలీ పార్ట్నర్ ఫర్ అన్ యూట్యూబ్ అండ్ దెన్ మనకి రెవెన్యూ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. సో నాకు కూడా ఆల్మోస్ట్ 1000 సబ్స్క్రైబర్స్ 1 మంత్లో అయిపోయారు. బట్ నాకేంటంటే 3000 వాచ్ అవర్స్ నుంచి 4000 వాచ్ అవర్స్ అవ్వడానికి ఆల్మోస్ట్ 1 మంత్ టైం అయితే తీసుకుందనమాట. సో వాచ్ అవర్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ది మానిటైజేషన్. నెక్స్ట్ వచ్చేసి మనం రెవెన్యూ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. రెవెన్యూ అనగానే యూట్యూబ్ మానిటైజేషన్ అయిపోగానే మనీ జనరేట్ అయిపోతుంది, మనకి క్రెడిట్ అవుతుంది అని మోస్ట్ ఆఫ్ దెమ్ అనుకుంటున్నారు. బట్ నో, మానిటైజేషన్ అయిపోగానే అమౌంట్ అయితే రాదు, అప్పుడు స్టార్ట్ అవుతుంది రెవెన్యూ అనేది జనరేట్ అవ్వడం. సో 500 సబ్స్క్రైబర్స్కి 3000 వాచ్ అవర్స్ ఏదైతే ఉందో ఆ మినీ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మనకి గూగుల్ నుంచి ఒక మెయిల్ వస్తుంది, లైక్ గూగుల్ యాడ్సెన్స్ అన్నట్టు ఒక మెయిల్ వస్తుంది. మనకి ఫ్యూ ఆఫ్ ద ఆప్షన్స్ ఎనేబుల్ అవుతుంది, లైక్ షాపింగ్ ఒకటి, క్రియేట్ అ మార్కెట్ ప్లేస్ అండ్ సమ్ సూపర్ థ్యాంక్స్ అనేవి ఎనేబుల్ అవుతాయి. సో స్టార్టింగ్లో అవేం మనకు అంత యూజ్ అవ్వవు అపార్ట్ ఫ్రమ్ ది షాపింగ్ది తప్ప. సో షాపింగ్ ఇన్ ద సెన్స్ లైక్ యూట్యూబ్లో మనం ఏదైనా ప్రోడక్ట్స్ పెట్టాలి, మనం యూజ్ చేసేవి ఏదైనా డిస్క్రిప్షన్లో ఇవ్వాలనుకుంటే అవి ట్యాగ్ చేస్తే సో కమిషన్ అనేది వస్తుందన్నమాట మనకి. సో అది అయిపోయిన తర్వాత మనకి ఫుల్ మానిటైజేషన్ ఏదైతే 4000 వాచ్ అవర్స్ 1000 సబ్స్క్రైబర్స్ది చెప్పాను కదా, అది అయిపోయిన తర్వాత మనకి వాచ్ పేజ్ యాడ్స్ అండ్ షార్ట్ పేజ్ యాడ్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. సో అవి ఎనేబుల్ అయిన తర్వాత మనకి వైటీ స్టూడియో యాప్లో ఈచ్ వీడియోకి ఎంత జనరేటింగ్ అవుతుంది, ఎంత స్టార్ట్ అయింది అనేది మనకి సంథింగ్ 1 రూపీ ఆర్ 2 రూపీ పైసా అలా అనేది మనకి గ్రాఫ్ అనేది కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి హౌ టు అప్లోడ్ ది వీడియోస్. అంటే లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయాలా లేకపోతే షార్ట్స్ చేస్తే సరిపోతుందా అనేది చాలామంది న్యూలీ స్టార్ట్ చేస్తున్న యూట్యూబర్స్కి డౌట్ అనేది అయితే ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నాము అనుకుంటే కనుక యాజ్ ఐ హ్యావ్ మెన్షన్ ఒక కంటెంట్కి అయితే ఫిక్స్ అవ్వండి. దెన్ ఆ కంటెంట్కి ఫిక్స్ అయిన తర్వాత ఫాస్ట్గా మానిటైజేషన్ అవ్వాలి, కంప్లీట్గా మనకి వాచ్ అవర్స్ అనేది రావాలి అనుకుంటే కనుక మీరు ఐ బెటర్ సజెస్ట్ యూ గో విత్ లాంగ్ వీడియోస్. ఎందుకంటే లాంగ్ వీడియోస్ ఒకటి కాకపోయినా ఒకటి క్లిక్ అయినా కూడా మనకి ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద వాచ్ అవర్ టైం అయితే కంప్లీట్ అయిపోతుంది. వేర్ యాజ్ మనం షార్ట్సే అప్లోడ్ చేస్తే కనుక షార్ట్స్ యాజ్ పర్ ది యూట్యూబ్ ప్రకారం మనకి 1K, హార్డ్లీ 1.5K, ఇంకా మన అదృష్టం బాగుంటే 2K దాకా వెళ్తాయి అన్నమాట. సో అలా మనం 2K అంటే 10 మిలియన్ వ్యూస్, వాచ్ అవర్స్ అవన్నీ మనకి ఎప్పుడు రావాలి? సో డిలే అయిపోతుంది కదా. సో మా సజెషన్ వచ్చేసి గో విత్ ద లాంగ్ వీడియోస్. ఇట్ మే బి 15 minutes ఆఫ్ అన్ వీడియో ఆర్ 20 minutes ఆఫ్ అన్ వీడియో బేస్డ్ ఆన్ యువర్ కంటెంట్ అనమాట. సో ఆ లాంగ్ వీడియోస్ పెడితే కనుక ఏదైతే మనకు వాచ్ అవర్ ఉంటుందో సో అది మనకి ప్లస్ అవుతుంది టు గెట్
మానిటైజేషన్ ఎర్లీ. సో లేదు మేము ఓన్లీ షార్ట్స్తోనే చేస్తాము, మాకు లాంగ్ వీడియోస్ చేయడం కుదరదు అనుకునే వాళ్ళు, సో మీరు షార్ట్స్ రిలేటెడ్ కూడా ఎక్కువ వీడియోస్ పబ్లిష్ చేస్తూ ఉండాల్సి వస్తుందన్నమాట. సో మేము షార్ట్స్తో వీడియోస్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఏంటంటే సబ్స్క్రైబర్స్ ఫాస్ట్గా వస్తారనమాట, కొంచెం వాచ్ అవర్స్ డిలే అవుతాయి. మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి హౌ టు అప్లోడ్ ది వీడియో. సో వీడియో ఎలా అప్లోడ్ చేయాలి ఏంటి అనేది కూడా కన్ఫ్యూజన్స్ ఉంటాయి చాలామందికి. సో మోస్ట్ ఆఫ్ ద యూట్యూబర్స్ చాలామంది రికమెండ్ చేసేది ఏంటంటే ఈ టైంలో షెడ్యూల్స్ పెట్టుకోండి, లేకపోతే ఈ టైంలోనే అప్లోడ్ చేయాలి, లేకపోతే ఆ డేస్లో అప్లోడ్ చేయాలి అని చెప్పేసి. సో అలా కూడా నా వరకు అయితే అలాంటివి అయితే ఏం ఎక్స్పీరియన్స్ అయితే నేను చేయలేదన్నమాట. సో మోస్ట్లీ ఏంటంటే మనం వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ద క్వాలిటీ వీ మెయింటైన్ ఆ వాయిస్ ఓవర్స్ కానీ, లేకపోతే ద కంటెంట్ మనం ఇచ్చేది థంబ్నెయిల్స్ అనమాట. సో ఇవన్నీ మనకి వీడియో ఎక్కువ రీచ్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతాయి. అండ్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి కూడా వీ విల్ హ్యావ్ అ సర్టెన్ స్టెప్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మీరు ఏమైనా నైట్ ఎడిట్ చేసుకోవచ్చు, లేకపోతే మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ అప్లోడ్ చేయాలి అనుకుంటారు. సో వీ విల్ హ్యావ్ అన్ షెడ్యూల్డ్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఆల్వేస్ మేక్ ష్యూర్ దట్ పబ్లిక్లోనే పోస్ట్ చేయాలన్నమాట. సో మనం కొన్నిసార్లు అప్లోడ్ చేయగానే మనకి ఫస్ట్ ప్రైవేట్లోకి వెళ్ళిపోతుంది. ప్రైవేట్ అని చెప్పేసి మనకి పైన ఇట్లా లాక్ సింబల్ పడిపోతుంది. సో మనం అది కంపల్సరీగా చెక్ చేసుకోవాలి అప్లోడ్ చేసేటప్పుడు. అండ్ సో ఏంటంటే ఎప్పుడు పబ్లిక్లోనే ఉండాలి. అండ్ మీరు అప్లోడ్ చేసేటప్పుడు యూట్యూబ్లో కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి, ఆ సెట్టింగ్స్ కూడా ఎనేబుల్ చేసుకో. ఇప్పుడు ఏంటంటే మనం ఇందాక ఏదైతే షెడ్యూల్డ్ అని చెప్పాను కదా, సో టైమింగ్స్ అవి షెడ్యూల్ చేసుకోండి ఇఫ్ పాసిబుల్. అండ్ అప్లోడ్ చేసేటప్పుడే మనం కింద టైటిల్ కానీ అండ్ హ్యాష్ ట్యాగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ మనం డిస్క్రిప్షన్ బాక్స్లో మనం ఏ వీడియో పెడుతున్నాము సో దాని రిలేటెడ్ కూడా మనం కొంచెం ఒక డ్రాఫ్ట్ చేసుకుని అయితే మెయింటైన్ చేయండి, విచ్ విల్ బీ హెల్ప్ఫుల్ అనమాట. అండ్ దాంతోపాటు కింద మనకి యాడ్ ట్యాగ్స్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. సో ట్యాగ్స్ ఇస్ లైక్ ఏదైనా రిలవెంట్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోడ్ ట్రిప్ రిలేటెడ్ అప్లోడ్ చేస్తున్నారంటే రోడ్ ట్రిప్ #రోడ్ ట్రిప్, లేకపోతే హైదరాబాద్ టు గోవా ఆర్ ఎనీ మృదేశ్వర్ ఆర్ ఏదైనా ఉంటే కనుక లొకేషన్స్ అవి కూడా #ట్యాగ్ చేసుకుంటే సో అది మనకి ప్లస్ అవుతుంది. ఇన్ కేస్ ఎవరైనా యూట్యూబ్లో హైదరాబాద్ అని సర్చ్ చేసుకున్నా, లేకపోతే మృదేశ్వర్ అని సర్చ్ చేసినా, లేకపోతే గోవా అని సర్చ్ చేసుకున్నా కూడా మన వీడియో కొంచెం ఆ వ్యూకి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఎక్కువ #ట్యాగ్స్ కూడా ట్యాగ్ చేయకండి, బేసిక్లీ ఒక 5 to 6 మెయిన్ #ట్యాగ్స్ అయితే పెట్టుకోండి. ఆ #ట్యాగ్స్ కూడా మనం ఎక్కడ ట్యాగ్ చేయాలి అంటే డిస్క్రిప్షన్లోనే #ట్యాగ్స్ పెట్టాలి. అండ్ దాని కింద యాడ్ ట్యాగ్స్ అని అయితే ఇంకొక ఆప్షన్ ఉంటుంది. అక్కడ ట్యాగ్స్లో కూడా కొన్ని ఒక 5 to 6 ట్యాగ్స్ అయితే మనం చేసుకోవచ్చు. సో అది కూడా మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఎక్కడైతే మనకి ఇందాక మినీ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మనకి షాపింగ్ అవన్నీ ఎనేబుల్ అవుతాయని చెప్పాను కదా, సో మనకు అక్కడనే అప్లోడ్ చేసేటప్పుడు కింద మనకి యాడ్ ప్రోడక్ట్స్ అని ఉంటుంది, లైక్ ట్యాగ్ ప్రోడక్ట్స్ అని చెప్పి. సో ఏదైనా మీరు ప్రోడక్ట్స్ ట్యాగ్ చేసుకోవాలనుకుంటే కనుక ఆ ప్రోడక్ట్స్ కూడా ట్యాగ్ చేసుకోవచ్చు. లింక్స్ మనకు ఓపెన్ చేయగానే అక్కడ ఉంటుందన్నమాట ఆప్షన్స్, లైక్ మనం ఏది పెట్టాలనేది. సో యూట్యూబ్ షాప్ నుంచే మనం ట్యాగ్ చేసుకోవచ్చు అవి కూడా. అవన్నీ చేసిన తర్వాత దెన్ మనం పోస్ట్ క్లిక్ చేసుకుంటే దెన్ మనకైతే ఛాన్సెస్ ఉంటాయి. లేదు మీలో ఇంకా దీంట్లో డౌట్స్ ఉన్నాయి, పోస్టింగ్ చేసేటప్పుడు ఇన్ డీటెయిల్డ్ వీడియో కావాలి అనుకున్నా కూడా జస్ట్ ప్లీజ్ డూ కామెంట్ మీ బిలో, ఐ విల్ మేక్ ఇట్ అ సెపరేట్ వీడియో. సో ఇప్పుడైతే మనది అప్లోడింగ్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఎడిటింగ్ రిలేటెడ్ వద్దాము. చాలామంది నాకు ఎక్కువ కామెంట్స్ వచ్చినాయి, ఏ యాప్ యూజ్ చేస్తున్నారు, ఎలా ఎడిట్ చేస్తున్నారు అని చెప్పేసి. నేనైతే కనుక నేను మొబైల్లోనే షూట్ చేసుకుంటాను, మొబైల్లోనే ఎడిటింగ్ చేసుకుంటాను. బికాజ్ యాజ్ వీఆర్ జస్ట్ బిగినర్స్ కదా, సో మనం ప్రస్తుతానికి మొబైల్ అయితే సరిపోతుందని నాకైతే అనిపించింది. నేను చూసిన ప్రకారం చాలామంది ల్యాప్టాప్స్లో సమ్ సాఫ్ట్వేర్ ఉంటుంది సిస్టంలో, సో దాన్ని యూజ్ చేస్తారని అయితే చూసాను. బట్ నాకైతే అదేం లేదు. అండ్ సో నేనైతే యూట్యూబ్ నా మొబైల్లోనే చాలా యాప్స్ ఉంటాయి కదా, లైక్ మనకి క్యాన్వా కానీ, విఎన్ కానీ, కెన్ మాస్టర్ కానీ, ఇన్షార్ట్, సో ఇలా మనకి చాలా ఎడిటింగ్ యాప్స్ ఉన్నాయి. సో ఏది యూస్ చేసుకున్నా పర్లేదు. సో నేనైతే పర్టికులర్గా 2 యాప్స్ అయితే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. ఒకటి విఎన్ వచ్చేసి అండ్ ఇంకొకటి ఇన్షార్ట్ అనమాట. సో ఈ 2 ఎడిటింగ్ యాప్స్లో అయితే నేను ఎడిటింగ్స్ చేస్తూ ఉంటాను. సో ఈవెన్ ఇన్ కేస్ ఎడిటింగ్ రిలేటెడ్ కావాలన్నా జస్ట్ కామెంట్ మీ బిలో, ఈవెన్ ఐ విల్ డూ అ సెపరేట్ వీడియో ఫర్ దిస్ యాజ్ వెల్. సో ఛానల్ స్టార్ట్ అయిన తర్వాత నేనేం ఛాలెంజెస్ ఫేస్ చేశాను, సో నేను దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకున్నాను అన్నది ఇప్పుడు నేను చెప్తాను. బికాస్ 2 monthsలో నేను పెట్టింది కూడా 10 వీడియోసే.
10 వీడియోస్కే నాకు మానిటైజేషన్ అయింది అని అయితే నేను చెప్పాను కదా. సో దీంట్లో కూడా నేను చాలా ఛాలెంజెస్ అయితే ఫేస్ చేశాను. సో స్లోగా ఒక్కొక్కటి ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాను అనమాట. సో నేను ఫస్ట్గా ఛాలెంజ్ ఫేస్ చేసింది ఏంటంటే నాకు ఫస్ట్ వచ్చిన కామెంట్స్ కూడా వాయిస్ చాలా స్లో ఉందని చెప్పి. ఎవరైనా యూట్యూబ్ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు, నేను ఎలా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఏంటంటే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు వాయిస్ క్లారిటీ చూసుకోండి, బ్యాక్గ్రౌండ్ ఎలాంటి నాయిస్ లేకుండా. అండ్ బెటర్ యూ గో విత్ ద మైక్. మనకి రీజనబుల్ బడ్జెట్లోనే దొరుకుతాయి అన్నమాట మైక్స్ కూడా మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ వీటిల్లో. సో ఇప్పుడు మీరు నా మైక్ చూస్తున్నారు కదా, ఇది కూడా నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన 3rd, 4th వీడియోకి తీసుకున్నాను. ఫస్ట్ నాకు కూడా తెలియకుండే మైక్ పెట్టే మాట్లాడాలి అని చెప్పి. సో నేను అందుకే మీకు స్టార్టింగ్లోనే చెప్తున్నా, సో దట్ మేబీ నా 10 వీడియోస్ కూడా ఆగకుండా మీకు 2-3 వీడియోస్లోనే మానిటైజేషన్ అవ్వచ్చు కదా. సో ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. అండ్ మేక్ ష్యూర్ దట్ అప్లోడ్ చేసేటప్పుడు అన్నీ కొంచెం టైం తీసుకుని అన్ని ప్రాజెక్ట్స్ చేసుకుని అప్లోడ్ చేస్తే బెటర్ అనమాట. అండ్ మెయిన్ కాన్సన్ట్రేషన్ వచ్చేసి థంబ్నెయిల్. మనం థంబ్నెయిల్ చాలా క్యూరియాసిటీతో అప్లోడ్ చేయాలి. అలా అని చెప్పి క్యూరియాసిటీతో అప్లోడ్ చేసి లోపల మ్యాటర్ లేకపోతే అనవసరంగా వచ్చిన సబ్స్క్రైబర్స్ కూడా పోతారు. సో మనకు ఉన్న కంటెంట్ని జనాలు ఏదైనా కూడా మొత్తం వీడియో అయితే చూడరు కదా. సో ఫస్ట్ స్టార్టింగ్ చూస్తారు, ఓకే మనకి ఇది యూస్ఫుల్ ఉందా లేదా అని చెప్పి మనకి యూట్యూబ్ వీడియో అయితే కంప్లీట్ ఓపెన్ చేస్తారు. సో మనం కొంచెం ఎలాంటి అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్ కాకుండా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్తే సో దట్ వాచ్ అవర్స్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బికాజ్ వాళ్ళకి ఇన్ఫర్మేటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే కదా సో దట్ మొత్తం వీడియో అయితే చూస్తారు. సో ఆ టిప్ కూడా అయితే ఫాలో అవ్వండి. అండ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత చూసుకోవాల్సింది ఏంటంటే యూట్యూబ్ నుంచి అప్లోడ్ చేసిన తర్వాత నోటీసెస్ వస్తాయన్నమాట. అవి మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. నోటీసెస్ అంటే ఏంటి అనుకుంటున్నారా? లైక్ ఆ నోటీస్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో అప్లోడ్ చేసామనుకోండి, దాంట్లో మనం ఏదైనా ఒక సినిమా పాట యూస్ చేసినా లేకపోతే కాపీరైట్స్ అని పడుతూ ఉంటాయి అన్నమాట. మనం క్యాజువల్గా ఇప్పుడు నేను కూడా స్టార్టింగ్లో లాంగ్ వీడియోస్ పెట్టినప్పుడు కొంచెం ఓవరాల్ ద వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేం కదా. సమ్ ఆర్ ది అదర్ టైం బేసిక్ మ్యూజిక్ సాంగ్స్ యాడ్ చేసినప్పుడు అప్లోడ్ చేసిన తర్వాత నాకు కాపీరైట్ కానీ లేకపోతే ఇట్లా నోటీస్ అని కానీ పడేది. సో ట్రై టు అవాయిడ్ దట్ నోటీసెస్ ఫ్రమ్ ది యూట్యూబ్ అనమాట. అసలు మనకు నోటీస్ అని పడిందంటే మనకు ఆ వీడియో మానిటైజేషన్ అవ్వదు. మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. మీరు ఇన్ కేస్ మీ ప్రీవియస్ వీడియోస్ ఏమైనా ఉన్నా కూడా ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఆ నోటీస్ పడిందంటే అది మానిటైజేషన్ అవ్వదు. సో అనగానే ఏంటంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మ్యూజిక్లో కానీ లేకపోతే మూవీ సాంగ్స్ కానీ ఏదైనా పెట్టినప్పుడు సో ఒరిజినల్ ఓనర్ ఉంటారు కదా, సో ఈ కాపీరైట్ అని పడి ఒకవేళ మన వీడియో మానిటైజేషన్ అయినా కూడా ఆ అమౌంట్ అనేది ఆ పర్టికులర్ మెయిన్ ఓనర్కి వెళ్ళిపోతుంది అనమాట. సో దట్స్ ద రీజన్ మనం ఎప్పుడూ యూట్యూబ్లో ఓన్ వాయిస్తోనే ఉండేలా చూసుకోండి. బేసిక్ మ్యూజిక్స్ లైక్ మనం ఎడిటింగ్ యాప్స్ ఏవైతే ఇందాక చెప్పాను కదా, VN, InShot, వీటిల్లో బేసిక్ మ్యూజిక్స్ వస్తాయి. ఆ మ్యూజిక్స్ వరకు అయితే పర్వాలేదు. బట్ కొంచెం కొన్ని మ్యూజిక్స్కి కొన్ని సాంగ్స్కి మాత్రం కాపీరైట్ అని పడుతుంది. సో అవి మాత్రం మోస్ట్లీ అవాయిడ్. ట్రై టు గో విత్ యువర్ ఓన్ వాయిస్. మానిటైజేషన్ అయిపోయిన తర్వాత ప్రతి వీడియో అప్లోడ్ చేసినప్పుడు యూట్యూబ్ నుంచి అయితే నోటిఫికేషన్స్, మెయిల్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మీరు ఈరోజు ఏదైనా న్యూ వీడియో అప్లోడ్ చేయాలనుకుంటున్నారు, అప్లోడ్ చేయగానే వెంటనే పబ్లిష్ అయితే అవ్వదు. యూట్యూబ్ సర్టెన్ చెక్స్ చేసుకుంటుంది అనమాట. లైక్ కాపీరైట్స్ ఉన్నాయా లేకపోతే ఏదైనా మనం వేరేది ప్రోడక్ట్స్ కానీ బ్రాండ్ కొలాబరేషన్స్ ఇవన్నీ చాలా ఉంటాయి కదా. సో అవన్నీ చెక్ చేసుకుని అవన్నీ క్లియర్డ్ అనగానే మనకి నోటిఫికేషన్ మెయిల్ వస్తుంది. ఇన్ కేస్ మన వీడియోలో ఏదైనా కొంచెం కాపీరైట్ బేసిక్ జస్ట్ 1-2 సెకండ్స్ ఉన్న దాని వాళ్ళకి అనిపించిందే అంటే వెంటనే మనకి మెయిల్ పంపిస్తారు, పైన నోటిఫికేషన్ వస్తుంది. అండ్ కింద మనకి షాపింగ్ డిజేబుల్డ్ అని వస్తుంది. ఇట్లా మనకి ఎల్లో కలర్ పాయింట్ మార్క్స్ వస్తాయి అనమాట. అది అండ్ పైన నోటీస్ అని ఇచ్చేస్తాడు. సో దాన్ని బట్టి ఏంటంటే అది వీడియో వ్యూస్ వచ్చినా ముందుకు వెళ్ళదు అండ్ వీడియో పెట్టి కూడా వేస్ట్ అనమాట. ఎప్పుడు కూడా అప్లోడ్ చేసినప్పుడు ఈ చెక్స్ అయితే చేసుకోండి. సో విచ్ విల్ బి వెరీ యూస్ఫుల్. ప్రీవియస్ వీడియోలో ఇంకో కామెంట్ అయితే వచ్చింది దట్ రిగార్డ్స్ టు ద జీమెయిల్ ఐడి అనమాట. సో దీనికి ఏంటంటే మెయిల్ ఐడి సెపరేట్గా క్రియేట్ చేసుకుని దాన్ని కంటిన్యూ చేయడం బెస్ట్. ఎందుకంటే మానిటైజేషన్ రిలేటెడ్ కానీ లేకపోతే ఎనీ అదర్ నోటిఫికేషన్స్ రిలేటెడ్ ఆర్ మనకు అంతా అయిపోయిన తర్వాత మనీ క్రెడిట్ అవ్వాలన్నా కన్ఫర్మేషన్ అవ్వాలన్నా మనం అప్లై చేయాలన్నా అన్నీ మనకు ఆ జీమెయిల్కే వస్తాయి అనమాట. సో ఏంటంటే ఫ్రెష్గా ఒక ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి, దాన్ని కంటిన్యూ చేస్తే బెస్ట్ ఆప్షన్.
ద ఫైనల్ స్టెప్ వచ్చేసి రెవెన్యూ ఎలా జనరేట్ అవుతుంది ఏంటి అనేది డౌట్స్ ఉన్నాయి కదా. సో మనకి మానిటైజేషన్ అయిపోగానే వెంటనే మనకి మనీ క్రెడిటింగ్ అనేది అవ్వదు. సో ఏంటంటే ఇప్పటి నుంచి అప్లోడ్ చేసే వీడియోస్కి మనకి అమౌంట్ అనేది జనరేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇవన్నీ కూడా మనకి 1 year ఏదైతే యూట్యూబ్ టైం ఇస్తుందో ఆ 1 year లోపే కంప్లీట్ చేసుకోవాలి. 1 year నేను ఛానల్ పెట్టి 2-3 years అవుతుంది, స్టిల్ మానిటైజేషన్ అవ్వలేదు అనుకుంటే ఆ వీడియోస్ అవన్నీ ఏవి మనకి యూట్యూబ్ కన్సిడర్ అయితే చెయ్యదు. అండ్ ఇప్పుడు మనకి జనరేటింగ్ ఏంటి అని అంటే మనకి $100 అయితే మినిమం అవ్వాలన్నమాట మన ఫస్ట్ పేమెంట్ ఫ్రమ్ ది యూట్యూబ్ రావాలంటే. సో $100 అంటే మనకి ఇండియన్ రూపీ ప్రకారం ఆల్మోస్ట్ 9K to 10K ఇన్ బిట్వీన్ ఉంటుంది. సో దట్ విల్ బి ది ఫస్ట్ పేమెంట్. సో వన్స్ ఆ 100 million డాలర్స్ అయిపోయింది అనుకుంటే దెన్ మనకి యూట్యూబ్ నుంచి మెయిల్ వస్తుంది దట్ యూ హ్యావ్ బీన్ గోయింగ్ టు రిసీవ్ ద సో అండ్ సో అమౌంట్. సో మీరు ఈ స్టెప్స్ అయితే అప్లై చేయండి అని చెప్పి మనకి స్టెప్ వైజ్గా విత్ వీడియోస్ ఇస్తుంది యూట్యూబ్ అయితే. సో మనం అవి అప్లై చేసిన తర్వాత అప్పుడు ఏంటంటే మనకి బ్యాంక్ డీటెయిల్స్ అవన్నీ అడుగుతుంది. సో మనం ఏ బ్యాంక్ డీటెయిల్ అకౌంట్లో కావాలనుకుంటున్నామో ఆ డీటెయిల్స్ అన్ని కనుక మనకి ఇస్తే కనుక యూట్యూబ్ మనకి స్టెప్స్ ప్రాసెస్ అనేది చెప్తుంది. సో ఫస్ట్ పేమెంట్ రిసీవ్ చేసుకోవాలి అన్న కూడా సర్టెన్ స్టెప్స్ అయితే ఫాలో అవ్వాల్సి వస్తుంది. బట్ ఆఫ్టర్ దట్ ఎవ్రీ మంత్ మనకి క్రెడిటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. యాజ్ పర్ ది యూట్యూబ్ యూ విల్ బి రిసీవింగ్ యువర్ అమౌంట్ ఇన్ బిట్వీన్ ఫ్రమ్ 7th to 12th అనమాట. సో 7th to 12th బిట్వీన్ అయితే మనకి అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది. ఫస్ట్ మంత్ కొంచెం ట్రిక్కీ ఉండొచ్చు, బట్ సెకండ్ థర్డ్ మంత్ నుంచి అయితే కనుక మనకి నార్మల్గానే అమౌంట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. సో దిస్ ఇస్ ద వీడియో. ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ ఇట్ అవుట్. ఇన్ కేస్ మీకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి, స్టిల్ ఇంకా ఏమైనా వీడియోస్ చేయాలి లేకపోతే ఇంకా ఇన్ డీటెయిల్డ్ కావాలి, ఎక్కడైనా నేను పాయింట్స్ కూడా మిస్ అవ్వచ్చు కదా. సో ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ అబౌట్ జస్ట్ ప్లీజ్ డూ కామెంట్ మీ బిలో. ఐ విల్ బి రిప్లైయింగ్ ఫర్ every comment, and thank you everyone. Thanks for watching my video. Stay tuned for the next vlog.